హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. దేశంలో ఎక్కడ చూసినా ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం తుపాకుల మూతల గురించి. ఈ దేశంలో తుపాకుల మూతలు చాలా రకాలు. అడవుల్లో తుపాకుల మూతలకు సంబంధించిన విషయం పక్కన పెడితే రాష్ట్రంలో అనవసరంగా మోగుతున్నటువంటి తుపాకులకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే దళితుల మీద నిత్యం తుపాకుల మూతలు మోగుతూనే ఉంటాయి. బుల్డోజర్లైనా తుపాకులైనా అక్కడ సర్వసాధారణమైపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాకు తుపాకులు కావాలి అని ఒక అడ్వకేట్ గారు మాకు చట్టం ఉంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని తెర మీద తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి తుపాకులు పట్టుకున్నందుకు ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నటువంటి ఈ కాలంలో తుపాకులు పట్టుకుంటారనే ఆలోచనలు వస్తుంటే కూడా వీళ్ళు నక్సలైట్ భావజాలం ఉంది అని చెప్పేసి చంపుతున్నటువంటి ఈ రోజుల్లో అసలు తుపాకులు కావాలి అని చెప్పేసి అడగడం ఏంటి? మరి బొజ్జ తారకం గారు చెప్పినట్లు మా వాళ్లకు ఆయుధాలు ఇవ్వండి, లేదంటే ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తే వద్దనకండి అని చెప్పేసి చెప్పినటువంటి మాటల్ని ఆయన ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నారా? అసలు ఏం జరుగుతుంది అడిగి తెలుసుకునేటువంటి వ్యక్తి హైకోర్టు అడ్వకేట్ బత్తుల కార్తిక్ నవ్యాన్ గారు మనతో ఉన్నారు. అన్న జేబీ బాగున్నారన్న? అసలు దేశంలో తుపాకీ అంటే ఒక ప్రమాదము అనే సిగ్నల్ దాదాపు అందరికీ తెలిసిందన్న. నిజానికి పోలీసుల నుంచి చూస్తే భయపడడానికి కూడా కారణం తుపాకీ. మరి అట్లాంటి తుపాకీ జోలికి పోవద్దు అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మనం పెన్నులు పట్టాలి, గన్నులు కాదని చెప్పేసి నినాదాలు ఇస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, దళిత సంఘాల నాయకులే. ఈ క్రమంలో మీరు మళ్ళొక పిటిషన్ ప్రజలందరికీ ఈ విషయం తెలవాలని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ విపరీతంగా దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ తుపాకులు కావాలి అనే నినాదం వెనకాల ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? చట్టం దాగింది, కుట్ర కాదు. చట్టం అన్న సింపుల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్కి తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే అసలు ఎందుకు తుపాకులు అనేది, తుపాకులు అవసరం కాబట్టి అడుగుతున్నాం ఒకటి. ఓకే. రెండవది అవసరంగా ఉన్నది కాబట్టి అడగట్లేదు, చట్టంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఎవరికి అవసరం ఉంది? ఎస్సీలకు, ఎస్టీలకు. ఓకే. ధన మాన ప్రాణ హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వమే వీరికి తుపాకులు ఇవ్వాలి అని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ రూల్స్ 1995 సెక్షన్ 3(1) to 5 1 2 3 4 5. ఓకే. ఈ 5 రూల్స్. రూల్ 1 ఐడెంటిఫై అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్. ఓకే. ఐడెంటిఫై అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని చోట్ల బోర్డు ఉంటుంది, ఏమని అంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, డ్రైవ్ స్లోలీ అని ఉంటుంది. ఎస్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళిన ఆయన ముందట యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం రూల్స్లో 1995 రూల్స్లో అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి అని రాశారు. ఓకే. ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలా, ఐడెంటిఫికేషన్ కూడా ఎట్లా చేయాలా, ఇది చాలా అంటే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే అట్రాసిటీ అనేది యాక్సిడెంట్ కాదు, ప్రాసెస్. ఎస్. అట్రాసిటీ మొదలయ్యేది ఎండ్ అయ్యే దానికి మధ్య 15 నుంచి నెల రోజుల టైం ఉంటుంది. అది ఇంతవరకు జరిగినటువంటి దళితుల, ఎస్సీల, ఎస్టీల హత్యాకాండల్లో ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక 15 రోజుల ముందు సినిమా హాల్లో ఒక అగ్రకులం స్త్రీ కాలుకి దళితుడి కాలు తలగడంతో మొదలైతే అదో 8 మంది దళితుల్ని ఉచ్చకోత కోసే వరకు వస్తుంది. అది అంటే ఈ గ్యాప్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అట్రాసిటీ జరగబోతుంది అనేది కామన్ సెన్స్ ఉన్న ప్రతివాడికి అర్థమవుతుంది. అందుకే ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్పడానికి చెప్తున్నాను. ఓకే. యాక్సిడెంట్ కాదు అట్రాసిటీ, ఎప్పుడు కూడా ప్రాసెస్. ఈ ప్రాసెస్ని లోకల్ పోలీస్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, హెల్త్, పంచాయత్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీళ్ళందరూ గ్రామంతో ప్రతిరోజు సంబంధంలో ఉంటారు. గ్రామంలో ఏం జరిగినా ఇలా తెలుస్తుంది. 100%. చీమ గుట్టినా కూడా శివునికి ఆజ్ఞ లేనిదే అనుకుంటా అంటారు కదా. ఈ అధికారులకు తెలియకుండా గ్రామంలో ఏం జరగదు. ఎవరితో పెళ్ళయింది మొదలుకొని ఎవరు ఏం దొంగతనం చేసినో, ఎవడు ఎంత సంపాదించి, అన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళకు అట్రాసిటీ జరుగుద్దా లేదా వీళ్ళకి తెలిసిపోద్ది, పోలీసులకు తెలిసిపోద్ది. కాబట్టి పోలీసు వాళ్ళు చెప్పాలా వద్దా పై అధికారులకు? చెప్తే ఏమవుతుంది, చెప్పకుంటే ఏమవుతుంది?
ఇంటెన్షనల్గా ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఆ చట్టం ఏం చెప్తుంది అని అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ అయిన తర్వాత ఒక అట్రాసిటీ ప్రోన్ ఏరియాని ఐడెంటిఫై చేశారు. తార్నాక అనేది అట్రాసిటీ ప్రోన్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ దగ్గర ఎస్సీలకు నాన్ ఎస్సీలకు, ఎస్టీలకు నాన్ ఎస్టీలకు లొల్లి అయింది. నీళ్ళ కాడ లొల్లితో ఆగిపోదు. ఆ తర్వాత ఇండ్ల మీద వచ్చి కొట్టుకోవచ్చు, ఆ తర్వాత తన్నుకోవచ్చు, చంపుకోవచ్చు. లేదా ఓట్ల కాడ ఎస్టీలని ఓట్లు వేయనియలే, ఎస్సీలని ఓట్లు వేయనియలే, ఓట్లు వేయని వాళ్ళు ధర్నా చేస్తారు, ఓట్లు వద్దన్న వాళ్ళు వచ్చి కొడతారు. ఇది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా ఈ తార్నాక ఏరియాని అట్రాసిటీ ప్రోన్ ఏరియాగా గుర్తించాలి. ఓకే, గుర్తించిన తర్వాత ఏం చేయాలి అని అంటే సెక్షన్ 2, 3, 4, 5 ఏం చెప్తాయనంటే ఈ తార్నాక ఏరియాలో ఉన్న నాన్ ఎస్సీ నాన్ ఎస్టీ అంటే రెడ్డి, కమ్మ, వెలమ, కోమటి, కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి అంత నాన్ ఎస్సీ నాన్ ఎస్టీ అందరి దగ్గర ఉన్న తుపాకుల్ని లైసెన్సులు రద్దు చేయాలి. ఒకటి. మూడవది రూల్ ఏంటనంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అంటే ఎస్సీ ఎస్టీలు కలిసి ఉండరు. ఇక్కడ ఎస్టీలు వేరుగా ఎస్సీలు వేరుగా ఉంటారు. నా పిటిషన్ మెయిన్గా ఎస్సీల మీద కాన్సన్ట్రేట్ రాశాను. ఈ ఎస్సీలకు తుపాకీ లైసెన్సులు ఇవ్వాలి. ఓకే, ఇది నా పిటిషన్కి బ్యాక్గ్రౌండ్. ఇలా చట్టంలో ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. నేను కేంద్ర హోమ్ సెక్రటరీ టు ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ముగ్గురికి రాశాను. ఆన్లైన్లో పెట్టాను, రిజిస్టర్ పోస్ట్ చేశాను. దాన్ని రేపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా కేసు కూడా వేస్తాను. అయితే నేను ఈ పిటిషన్ పెట్టడానికి, ఫైర్ ఆర్మ్స్ అడగడానికి ఒక నేపథ్యం ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. నిజానికి దళితులకు రిజర్వేషన్లు కావాలి, దళితులకు 3 ఎకరాల భూమి కావాలి, దళితులకి యూనివర్సిటీ సీట్లు కావాలి, దళిత బంధు కావాలి, దళితులకు ఇండస్ట్రీ లోన్లు కావాలి. ఇవన్నీ అడిగిన వాళ్ళని చూశాను కానీ వీళ్ళకు తుపాకులు కావాలి అని ఎవరు అడుగుతలేరు ఎందుకు? ఇది నా ప్రశ్న. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అట్రాసిటీ ప్రోన్ ఏరియాలను గుర్తించాలన్నారు కదా, గుర్తించే బాధ్యత ప్రభుత్వానిదా లేదనంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్సీల కోసం అని చెప్పేసి కమిషన్ ఉంది, కార్పొరేషన్ ఇవి ఉన్నాయి కదా, మరి ఇవి చేస్తున్న పని అందులో రాదా? కమిషన్కి రోల్ లేదు ఇందులో. సరే, కమిషన్ దాని ఫంక్షనాలిటీ, దాని ఎబిలిటీస్ పక్కన పెడదాం కాసేపు. కలెక్టర్, ఓకే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఓకే, కానీ చాలామంది కలెక్టర్లకు ఈ విషయం తెలియదు, వాళ్ళ చైర్మన్స్. ఓకే, ఎందుకనంటే ఒక చైర్మన్ ఒక 100 కమిటీలకు, ఒక కలెక్టర్ ఒక 100 కమిటీలకు చైర్మన్ ఉంటాడు. అందులో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి నేను చైర్మన్. దానికి నెలకోసారి నేను మీటింగ్ పెట్టాలని ఆయనకు తెలియదు, టైం ఉండదు, ఎక్కడ జరగదు. ముఖ్యమంత్రి కూడా స్టేట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్. ఆయన కనీసం 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలా? రేవంత్ రెడ్డి వచ్చి 1.5 సంవత్సరంన్నర అయింది, ఒకసారి కూడా మీటింగ్ పెట్టలేదు. ఎందుకంటే ఆయనకు తెలియదు, చట్టం ఆయనకు తెలియదు. తెలిసినా వీళ్ళకు అంత అవసరం లేదు వీళ్ళ కోసం చేయడం. తెలవకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి పక్కన సెక్రటరీలు, IAS వీళ్ళంతా ఉంటారు కదా, మంది మార్బలం, వాళ్ళు ఎప్పుడో ఒకసారి చెప్తారు కావచ్చు, ఎందుకంటే బాధ్యత కాబట్టి. చెప్తే ఆయన ఇట్లని అవునా ఓకే చూద్దాంలే అంటాను, అది పోదు, అంతే, నిర్లక్ష్యం. ఏది ఇంపార్టెంట్? ప్రయారిటీస్ ఉంటాయి కదా, ఆ ప్రయారిటీలో లీస్ట్ ప్రయారిటీ SC/ST. ఎందుకంటే అడిగేవాడు డబ్బులు అంటే మనీ అటాచ్డ్ యాక్టివిటీస్ మాత్రమే పాలిటిక్స్లో మోస్ట్ ఇంట్రెస్టెడ్ యాక్టివిటీ. అంతే, నాన్ మనీ అటాచ్డ్ యాక్టివిటీస్ ఎవడు పట్టించుకోడు. SC/ST దళితులు అయితే అసలు. ఇప్పుడు మీరు తుపాకులు అడగడం ఏదైతే ఉందో, అసలు మీరు చెప్పేంతవరకు చాలామంది కూడా అట్రాసిటీ రూల్స్లో అంటే 89 వచ్చినటువంటి చట్టంలో కాకుండా 95లో వచ్చినటువంటి రూల్స్లో తుపాకులు తీసుకోవాలనేటువంటి విషయం ఉంది అని ఎవరు తెలియదు. అయితే ఈ తుపాకులకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చాలాసార్లు చాలామందికి ప్రమాదం ఉంది అని తెలిసినా మరి ఎందుకు ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా, రూల్స్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ తుపాకులు ఇవ్వట్లేదు? వీళ్ళేమో అప్లై చేద్దామని చెప్పేసి పోతే వీళ్ళకు అప్లై చేయడం ఎట్లనో తెలియదు. అసలు తుపాకుల కోసం అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే వాళ్ళకు తుపాకులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల దగ్గర ఉందా?
తుపాకులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకు అనంటే తుపాకీ అనేది ఒక ఆత్మరక్షణకు చిహ్నం, అఫెన్స్ కాదు, వేరేటోని చంపేయడానికి కాదు. అది రాంగ్ నోషన్. మన దేశంలో మైండ్ సెట్ తప్పు. అమెరికాలో ప్రతి కుటుంబం దగ్గర తుపాకీ ఉంటుంది. లైసెన్స్ తుపాకులు విచ్చలవిడిగా ఉంటాయి. మిస్యూజ్ జరుగుద్ది. 2 సంవత్సరాలకు ఒక ఇన్సిడెంటు, 4 సంవత్సరాలకు ఒక ఇన్సిడెంట్ మిస్యూజ్ అవుతుంది. కానీ అమెరికన్ సొసైటీ వెరీ మచ్ ప్రౌడ్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఏ ఆర్మ్డ్ లైసెన్స్ వెపన్ ఫర్ ది ప్రొటెక్షన్. వాళ్ళు ఎప్పుడు తుపాకులు 4 సంవత్సరాలకు ఒకసారో 5 సంవత్సరాలకు ఒకసారో స్కూల్ చిల్డ్రన్ 200 మందిని 30 మందిని చంపేస్తున్నారు కాబట్టి ఆర్మ్స్ని బ్యాన్ చేయాలి అని చాలా తక్కువ మంది అడుగుతారు. కానీ ఆ మాస్ కిల్లింగ్స్లో చనిపోయిన వారి కుటుంబాల వాళ్ళకు కూడా తుపాకులు ఉంటాయి, మిస్యూజ్ చేయని తుపాకులు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ తుపాకులు ఉపయోగపడే అవసరంలో ఉపయోగిస్తారు, మిస్యూజ్ చేయరు. ఇలాంటి కార్నేజ్ ఒక మాస్ కిల్లింగ్ జరిగింది కాబట్టి తుపాకులు బ్యాన్ చేయండి అని అడగరాను. అంటే తుపాకీ మీద ఉన్న మీద ఉండే అభిప్రాయం మన సమాజానికి ఒక ఫాల్స్ నోషన్. తుపాకీ అంటే అది ప్రమాదకరమైంది, తుపాకీ అనగానే అదొక ఇదే మన చాలా గొప్పది, లేకుంటే చాలా తుపాకులు ఎప్పుడు కానీ చాలా గొప్ప వాళ్ళ దగ్గర ఉంటాయి, చాలా దుర్మార్గుల దగ్గర ఉంటాయి. కానీ మధ్యస్థంగా ఉండే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం తుపాకులు అడిగే వాళ్ళు తక్కువ. ఒకటి షో చేసేవాడు ఉంటాడు, ఒకటి నేరాలు చేసేవాడు ఉంటాడు. లేదా ఈరోజు వ్యాపారవేత్తలు అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ తుపాకులు. వాళ్ళు అవసరమైనప్పుడు ఎక్కడో ఒకసారి యూజ్ చేస్తారు, ఎక్కడో యూజ్ చేయరు. అందరి దగ్గర తుపాకులు ఉంటాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర తుపాకులు ఉన్నాయి, లైసెన్స్ తుపాకీ. ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకి. అయితే తుపాకీని ఎలా చూడాలి అని అంటే, నేను ఫిలాసఫికల్లీ కేజీ సత్యమూర్తి గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ఐ సపోర్ట్ వైలెన్స్ యాజ్ ఎ టాక్టిక్స్, నాట్ యాజ్ ఎ ప్రిన్సిపల్. హింసని ఒక ఎత్తుగడగా నేను అంగీకరిస్తాను, కానీ ఒక సిద్ధాంతంగా అంగీకరించాను. ఇది సత్యమూర్తి గారు చెప్పాడు. అంటే ఎత్తుగడకి సిద్ధాంతానికి తేడా ఉంది. నువ్వు సిద్ధాంతమే హింసగా యాక్సెప్ట్ చేస్తే సంపుడే నీ కార్యక్రమం ఉంటుంది. కాదు, ఒక ఎత్తుగడగా మాత్రమే నువ్వు తుపాకీని హింసని అంగీకరిస్తే నీ అవసర నిమిత్తమే నువ్వు వైలెన్స్ను వాడతావు, నీ అవసర నిమిత్తమే నువ్వు హింసని చేయాల్సి వస్తుంది. కానీ హింసనే జీవనాధారంగా బతికే పరిస్థితికి అవసరం లేదు. ఈ సత్యమూర్తి గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే, ఫిలాసఫికల్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ అవసరమైనప్పుడు హింసను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని చెప్పిన సంత్ తుకారాం చెప్పిన అహింస, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అహింస ఏంటంటే, చెడును తుదగుట్టించేందుకు హింసని ఉపయోగించవచ్చు. అంటే హింసని మైండ్లెస్ మార్చి కాదు హింస, నీ సెల్ఫ్ డిఫెన్స్. ఆ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ ఆయుధాలు అనేది అవసరం. ఆయుధాలను ఎట్లా చూడాలి, ఎట్లా చూడాలి అని అంటే, ఒక రౌడీ తుపాకీ పట్టుకొని కూరగాయల మార్కెట్లో సినిమాల్లో చూపిస్తే ఇట్లా తుపాకీ పట్టుకొని అందరినీ వసూలు చేసుకొని పోతాడు ఒకడు. లేదా కొత్తగా ఇచ్చిన ఎస్ఐని చూపిస్తారు, ఇట్లా తుపాకీ పట్టి ఆయన రోడ్డు మీద ఇట్లా తిప్పుతుంటారు. అంటే తుపాకీని ఎట్లా చూపిస్తారు మన సమాజంలో అని అంటే, ఒక రౌడీ దగ్గర చూపిస్తారు, ఒక పోలీస్ దగ్గర చూపిస్తారు. కానీ తుపాకీని సద్వినియోగం చేసుకునే పద్ధతి ఎలాంటిది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి వ్యక్తిగత రక్షణ కోసం అనేది ఏ సినిమా చూపెట్టదు. ఎవడు కథ రాయడు, ఎవడు నవల్ రాయడు, ఎవడు దాని మీద నాటకం చేయడు. ఈ తుపాకీని రాంగ్ పుట్రయలు చేస్తారు మన సమాజంలో. అంటే తుపాకులను ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎందుకోసం ఉపయోగించుకోవాలి దాని మీద అసలు కంప్లీట్గా రాంగ్ నోషన్స్. అందులో కూడా కుట్ర దాగింది అనుకోవచ్చు, దాంట్లో కూడా కుట్ర దాగింది. అందుకే ఈరోజు తుపాకుల మీద ఉన్నటువంటి రాంగ్ నోషన్స్ వల్లనే దళితుల దగ్గరికి తుపాకులు వస్తే, ఇప్పుడు నేను ఆన్లైన్ పిటిషన్ పెట్టిన తర్వాత దాని కింద కొన్ని కామెంట్స్ వస్తాయి, చాలామంది సపోర్ట్ చేశారు. ఆ కామెంట్స్ కాకుండా ఒక ఆమె ఒక ఇద్దరు రెస్పాన్స్ ఏం రాసిందంటే, ఒక ఆయన ఏం రాసిందంటే, దళితులు అసలే అరాచకులు, వాళ్ళ చేతికి తుపాకులు ఇస్తే ఇంకెట్లుండదు, వాళ్ళు తుపాకులు వాళ్ళ చేతికి వస్తే వాళ్ళే కాల్చుకొని చచ్చిపోతారని ఒకళ్ళు రాస్తారు. ఇంకొక ఆమె ఏం రాస్తుందని అంటే, వీళ్ళంతా దళిత అంటే ప్రోగ్రెసివ్స్, యాక్టివిస్టులు, హక్కుల ఉద్యమ నాయకులే, నాకు తెలియదు. ఇంకొక ఆమె ఏమంటుందనంటే, తుపాకులు ఎస్సీలకు ఇచ్చినట్టయితే
అగ్రకులాల కోపం వస్తుంది. అసలు ఇప్పటికే అగ్రకులాలకి దళితులకి కోపాలు ఉన్నాయి. ఇంకా తుపాకులు ఇస్తే కోపాలు పెరిగిపోతాయి, ఇంకా హింస పెట్టరిగిపోతుంది. అంటే అగ్రకులాల దగ్గర తుపాకులు ఉండొచ్చు. అంటే ఆమె షీఈ్ నేచురలైజింగ్ ద రైట్స్ ఆఫ్ అప్పర్ కాస్ట్ టు హ్యావ్ ఏ ఫైర్ ఆర్మ్స్. కానీ ఎస్సీలకు తుపాకులు అడిగితే ఆమె కోపం వస్తుంది. అరే ఇప్పటికే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉందంటే నువ్వు మళ్ళీ వాళ్ళకి తుపాకులు ఇవ్వమంటే కాన్ఫ్లిక్ట్ పెరగదా? అంటే నేనేం రాసినానంటే కాన్ఫ్లిక్ట్ పెరగాలనే నేను రాసిన. తుపాకులు అడుగుతున్నా, మాకు శాంతి వద్దు. ఓకే, మేము సబ్మిసివ్గా ఉండి మీరు మా మీద పెత్తనం చేస్తుంటే అలాంటి శాంతి మాకెందుకు? మాకు అశాంతి కావాలి. మాకు గ్రామాలు శాంతంగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు సమాజం అశాంతి కావాలి. అంటే సమాజం అశాంతి కావాలి. అశాంతి అని అంటే మేము సబ్మిసివ్గా ఉంటే, అగ్రకులాల దగ్గర తుపాకులు ఉంటే, మా దగ్గర తుపాకులు లేకుంటే శాంతంగా ఉంది సమాజం అని అంటుంది ఆమె. నేనేమంటున్నా, అలాంటి శాంతి వద్దు మాకు అంటున్నాను. ఓకే, మీ దగ్గర తుపాకులు ఉండి మా దగ్గర తుపాకులు లేనప్పుడు ప్రశాంతంగా ఉంది అని అంటే అది సంథింగ్ రాంగ్. మా దగ్గర తుపాకులు ఉండాలి, మీ దగ్గర తుపాకులు ఉండాలి, శాంతంగా ఉండాలి. లేదా మీ దగ్గర తుపాకులు ఉండద్దు, మా దగ్గర తుపాకులు ఉండద్దు, శాంతంగా ఉండాలి. ఏదైనా ఒక్కటే చూస్ చేసుకోవాలి. మీ తుపాకులు తీసేయండి, మాకు తుపాకులు ఎలాగూ లేవు. మీ దగ్గర ఉన్న లైట్స్ అండ్ తుపాకులన్నీ మీ కాలనీల్లోంచి తీసేయండి. మా వాడల్లో అసలు తుపాకులే లేవు కాబట్టి మీకు తుపాకులు లేవు, మాకు తుపాకులు లేవు, ప్రశాంతంగా ఉండండి. అట్లా వీలు కాదంట. వాళ్ళ దగ్గర తుపాకులు ఉండాలి, కానీ వీళ్ళ దగ్గర తుపాకులు వస్తే హింస పెట్టరిగిపోద్దంట. దట్ ఇస్ రాంగ్ నోషన్. ఇక్కడ ఇప్పుడు 1995 రూల్స్ ప్రకారంగా వీళ్ళకు ఎవరైతే ఇప్పుడు అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ తుపాకులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు కదా. అంటే దాంట్లోనే మీరు చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నారు. కనీసం వీళ్ళకి ఇవ్వలేదు, ఎట్లా ఇవ్వలేదు వరకు ఇవ్వలేదు. 2025 ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. 30 ఏళ్ళ నుండి వీళ్ళ దగ్గరకి రాలేదు. కనీసం వాళ్ళేమన్నా తీసుకున్నారా? మరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? తీసుకోలేదు. ఒక్క దగ్గర కూడా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఈరోజు బీహార్, శంకర్బర్గ, లక్ష్మీపూర్, మొన్న డేహులా నాదేంది హత్యాకాండాలు జరిగినాయి. ఇవన్నీ రిజల్ట్ ఆఫ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ రూల్స్. అక్కడ మొత్తం రౌడీలు కదా, రణవీర్ సేన, ఇంకోటి సేన తుపాకులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు. పోలీసులు అలా కనబడితే నమస్కారం పెడతారు. గ్రామ పెద్ద తుపాకులు వేసుకొని 10 మందిని వేసుకొని ఇట్లా పోతుంటే పోలీసు వాళ్ళు వంగి నమస్కారాలు పెడతారు. అలాంటి పరిస్థితి ఉంది నార్త్ ఇండియాలో. ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో కూడా చంద్రశేఖర్ ఆజాద్ రావల్ లాంటి వాళ్ళు కూడా తుపాకులు పడుకొని తిరుగుతున్నారు కదా. అది కౌంటర్ రాదు. అది నేనేమంటున్నానంటే ఒక ఎవల్యూషన్. అంటే 95లో చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు 25 అంటే 30 ఏళ్ళ తర్వాత కానీ ఈ విషయం బహిరంగంగా చర్చకు రాలే. అది కూడా నాలో ఉంటాడు వాడు పని పాట లేక దీని మీద పని చేస్తారు కాబట్టి నేను MPhil PhD దాని మీద చేసిన కాబట్టి నాకు ఇదే ఉంటుంది నా మైండ్లో. కాబట్టి నేను తీసుకొచ్చిన. అంటే 30 సంవత్సరాల తర్వాత ఈ తుపాకుల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈ అకాడమిక్ యాక్టివిస్ట్ చర్చ వైపు జరుగుతూ ఉంటే ప్రాక్టికల్గా ఈ చర్చకు సంబంధం లేకుండా ప్రజలు ఏది అవసరమో అది చేసుకుంటారు. అవును. ఇప్పుడు ఒక పిల్లాడు పుడితే క్రతువు చేసి పురుడు పోసి ఇవన్నీ చేస్తేనే వాడు పెరిగి పెద్ద అవుతాడని లేదు. నువ్వు ఏ క్రతువు చేయకుండా చేసినా వాడు పెరుగుతాడు, పెద్ద అవుతాడు. నీ కమ్యూనిటీ ప్రకారం కొంత క్రతువు చేస్తారు, కొంతమంది చేయరు, నడుస్తుంటుంది. ఈ అణచబడిన కులాలకు తుపాకుల అవసరం అనేది వచ్చింది. అది చట్టంలో రాకముందు ఒకవేళ చట్టం రాసినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, ప్రోగ్రెసివ్ థింకర్స్, యాక్టివిస్టులు, IASలు వాళ్ళు ఐడెంటిఫై చేసి రాసిండ్రు. కానీ రాయకముందు కూడా తుపాకుల అవసరం ఉంది. ఓకే, రాసినాక ఉంది, రాయకముందు ఉంది. నేనేమంటున్నా అంటే చంద్రశేఖర రావణ్ ప్రాక్టికల్గా ఆయనకు ఈ చట్టంలో ఉన్న విషయం తెలుసో లేదో కానీ ఆయనకు అవసరం అక్కడ. ఆయన తుపాకులు సంపాదించుకున్నాడు. చంద్రశేఖర్ రావణ్ దగ్గర అక్కడ లెఫ్ట్ ఉద్యమం పరిస్థితి ఏదో తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమంలో 1960-70లోనే దళితులందరికీ తుపాకులు వచ్చేసినాయి. గ్రామాల్లో ఇక్కడ తుపాకులు వచ్చేసినాయి. ఎందుకు వచ్చేసినాయి అని అంటే అదొక చారిత్రక అవసరంగా వచ్చినాయి. అణచివేత, దోపిడీ, దౌర్జన్యాలు, అంటరానితనము, ఆకలి, రజాకార్లకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు
తుపాకులు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చినాయి, అవి ఏం చేయాలో అవి చేసినాయి. అంటే చర్చ దాని మీద వేరే యాంగిల్లో జరిగింది. ఓకే, అది వర్గ పోరాటము, అది నక్సలైట్ ఉద్యమము, అది మావోయిస్ట్ ఉద్యమం, అది దానికి ఏ పేరన్నా పెట్టు. అక్కడ గ్రామంలో జరిగినటువంటి దోపిడీ అణిచివేతకు ఏ సామాజిక ఆర్థిక నేపథ్యం ఉందనేది, అది కుల అణిచివేత. అది కుల అణిచివేత, గ్రామాల్లో ఉన్నది కుల అణిచివేత. ఆ అణిచివేత నుంచి వస్తున్నటువంటి ఒక నిరసన ప్రకటించడానికి అందుబాటులో ఉన్నది అప్పుడు తుపాకీ. ఆ తుపాకీ నక్సలైట్ ఇచ్చారు, అవి వీళ్ళు పోయినరు అంతే. అంటే మనం ఈరోజు చట్టంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం, కానీ మనం అడిగినంత మాత్రాన గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఒకవేళ ఇస్తదేమో తర్వాత విషయం, కానీ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇచ్చేటోళ్ళు లేకుంటే తెచ్చుకుంటారు. రావణ్కి ఎవరు ఇచ్చారు? ఆయన తెచ్చుకున్నాడుగా. ఇక్కడ నా తెలంగాణలో అవసరం ఉంది కాబట్టి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. తారకం సార్ అదే అన్నాడు, మీరు ఇవ్వండి లేకుంటే ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని అద్దనకండి, మాకు అవసరం అవుతుంది. ఇప్పుడు ఆకలి అవుతున్నప్పుడు నేంది ఏదో ఒక సామెత ఉంది కదా, తల్లి పెట్టదు అడుక్కోనివ్వదు అనేది ఒక సామెత ఉంది. అట్లా నువ్వు తుపాకులు అనేది నెసెసరీ కమ్యూనిటీస్కి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఇప్పుడు పోలీసుల పేరు ఏంది తెలుగులో? రక్షక భటులు. అటు తుపాకులు ఎందుకుంటాయి వాళ్ళ దగ్గర? రక్షించడం. మరి రక్షించే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీకి పోలీసులు కమ్యూనిటీని రక్షించాలా, సమాజాన్ని రక్షించాలా, కాబట్టి వాళ్ళకి తుపాకులు అవసరం. ఒక కమ్యూనిటీ మొత్తానికి తనను తాను రక్షించుకునే హక్కు లేదా? ముందుగా మరి నువ్వు ఎందుకు కల్పించవది? రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కుని కాపాడాలిగా. తర్వాత ఆర్టికల్ 17 అన్టచబిలిటీ ఇరాడికేషన్, అక్కడి నుంచి రూట్స్. ఈ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ పైన ఉంటాయి, కానీ 80 రూట్స్ ఆర్టికల్ 17లో ఉంటాయి కాన్స్టిట్యూషన్. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ యాక్ట్స్ అన్నమాట. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు ఈ చట్టంలో ఉన్నటువంటి ఆయుధాలను అడగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అని అంటే, పోలీసులు, న్యాయస్థానాలు 100% ఫెయిల్. అడ్మినిస్ట్రేషన్ కూడా. మీకు తెలుసా తెలంగాణలో ఎవరు ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు? IAS ఆఫీసర్ రామకృష్ణారావు. ఆయన తెలంగాణలో ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు TRS ఉన్నప్పుడే 3-4 సంవత్సరాలు అయిందనుకుంటా. అప్పటి నుంచి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు నమోదైన తర్వాత బాధితులకు మానిటరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ బడ్జెట్ రిలీజ్ చేస్తలేడు ఆయన. అంటే దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారంటే చాలామంది. వీళ్ళకి ఇచ్చేది మహా ఏదో 10 కోట్లు 20 కోట్లు ఉండదు వీళ్ళ కాంపెన్సేషన్. దానివల్ల 1,00,000 కుటుంబాలు SC/STలు రిలీఫ్ పొందుతాయి. వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినందుకు ప్రభుత్వం నుంచి చిన్న సాయం వస్తుంది. ఆ బడ్జెట్ రిలీజ్ చేస్తలేరు. అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు, ఆలోచించండి. 1,000 కోట్ల కుంభకోణాలు చేస్తారు, కానీ వీళ్లకు చట్ట పరిధిలో చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి కాంపన్సేషన్కి రిలీజ్ చేయరు. అడ్డుపుల్లు వేస్తారు ఒకటి. తర్వాత మీరు SC/ST అట్రాసిటీ కేసుల్లో కన్విక్షన్ రేట్ చూడండి, అసలు కన్విక్షన్ ఉండదు, చాలా రేర్. కానీ మిర్యాలగూడ ప్రణయ్ కేసులో శిక్ష పడ్డది కాబట్టి అది పాపులర్ కాబట్టి పడ్డది. పాపులర్ కేసులకి తప్పదు అది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారు, పీపీ కూడా ఆర్గ్యుమెంట్ బాగా చేస్తారు, జడ్జి కూడా, ఎందుకంటే ప్రపంచం అంతా అటే చూస్తుంటుంది. కానీ పాపులర్ కానటువంటి అనేక కేసులు, 1000 కేసులు కదా, ఒక కేసు కాదు కదా. ఒకటి ఇక SC/ST యాక్ట్ దుర్వినియోగం పరిచే క్రమంలో పోలీసులు అత్యంత దుర్మార్గులు. ఈ SC/ST చట్టం సర్వనాశనం కావటానికి పోలీసులే ముఖ్యమైనటువంటి కారణం. పోలీసులు చేసే దుర్మార్గాలు ఇంత అంత కాదు. పోలీసులు ఏమేమి చేయాలో చట్ట ప్రకారం అని మాట్లాడకంటే వాళ్ళు చేస్తున్న పనులు చెప్పుకుంటే
పోలీసు వ్యవస్థ సిగ్గుతోని తలదించుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒక 2-3 విషయాలు చెప్తా. సిరిసిల్ల జిల్లాలో SC/ST చట్టం కింద ఒక కేసు నమోదవుతుంది. కేసు నమోదైన తర్వాత అక్యూజ్డ్కు 41A నోటీస్ ఇస్తారు. 41A అంటే ఇప్పుడు 35(3) BNSS కింద నోటీస్ ఇస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులన్నింటిలో అరెస్ట్ చేయకూడదు. పోలీసులు అంటే నేర విచారణ అధికారి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అక్యూజ్డ్ని పిలిచి అతని సంతకం, అడ్రస్సు, ఫోన్ నంబర్ తీసుకొని నువ్వు నేను పిలిచినప్పుడు రావాలా, ఏ సాక్ష్యాలని తారుమారు చేయొద్దు, ఏ సాక్షుల్ని బెదిరించొద్దు, కేసుకు సంబంధించిన ఏ కాగితం అయినా తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావాలా అని చెప్తే నేను తీసుకొస్తా సార్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపిస్తాను అనమాట. అంటే అరెస్ట్ ఉండదు. అది క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013లో వచ్చింది. అప్పుడు 41A CRPC అంటాం, ఇప్పుడు 35(3) BNSS. ఇది ఎందుకు ఇచ్చారంటే పోలీసులు చాలా అరెస్టులు చేసి దుర్మార్గాలు చేశారు కాబట్టి ఈ చట్టం వచ్చింది. పోలీస్ పవర్స్ని కట్ చేసి అరెస్ట్ చేయడానికి లేదు, మేజిస్ట్రేట్ పర్మిషన్ లేదని. ఇది 7 years లోపు శిక్ష పడే నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. SC/ST యాక్ట్లో 7 years లోపు శిక్ష పడే కేసులే అధికం, నేరాలు అధికం. కాబట్టి అన్నిటికీ SC/ST కేసు అన్నిటికి కూడా ఇది చేసి పంపించేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే స్పెషల్ లా ప్రివైల్స్ ఓవర్ జనరల్ లా. ఓకే. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ ఏ సెంట్రల్ లా, దట్ ఈజ్ ఏ స్పెషల్ లా. CRPC ఇప్పుడు BNSS ఈజ్ ఏ జనరల్ లా which is not applicable to the special law. Therefore, BNSS 35(3) is not applicable to SC/ST Prevention of Atrocities Act. To be frank, this is a fact and right interpretation of the law. But పోలీస్ ఆఫీసర్లకు కానీ, జడ్జీలకు కానీ, డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ SC/ST యాక్టా 7 years లోపు కదా ఇచ్చేసేయండి, 35(3) ఇచ్చే వెళ్ళిపోండి. ఓకే. అది వర్తించదు, నిజానికి వర్తించదు. దాన్ని కూడా నేను ఇంతకుముందు ఒక సుప్రీంకోర్టుకు పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేశాను. దాని మీద కూడా ఒక PIL ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఒకటి మనం తుపాకులు అడిగేదాకా ఎందుకు వచ్చినాం అనే దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. అవునవును. ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది ఇదని అంటే నేను 2013 అంటే ఇప్పటికి 10 years నుంచి ఈ చట్టం మీద స్టడీ చేస్తున్నా, పని చేస్తున్నా. ఫస్ట్ పోలీసు వాళ్ళ దుర్వినియోగం, ఇంకా అత్యంత దుర్మార్గమైనది ఒకటి ఉంది. చట్టం FIR రిజిస్టర్ చేయరు, రిజిస్టర్ కాకముందే నెగోషియేషన్ చేస్తారు. ఆ నెగోషియేషన్స్ ఎట్లా సాధ్యం అని అంటే SC కులాల్లో కొంతమంది దళారులు ఉంటారు, అన్ని కులాల్లో దళారులు ఉంటారు, SCలో కూడా దళారులు ఉంటారు. SCలో ఉన్న దళారులని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకుంటారు. నువ్వు పలాని వాళ్ళ మీద అత్యాచారం జరిగింది, నువ్వు వాళ్ళని కాంప్రమైజ్ చేసుకురా, అక్యూజ్డ్ మనోడే, నువ్వు ఇద్దరిని మాట్లాడతా, నువ్వు అటు ఇద్దరం కలిపాడు. ఈ దళారులు పోలీసులు, SCలో ఉన్న దళారులు పోలీసులు కలిసి కేసు క్లోజ్ చేస్తారు, అక్కడే రిజిస్టర్ కాకుండా చూస్తారు. ఒకవేళ విక్టిమ్ పట్టుబట్టి ఎస్పీకి కలిసి లేకుంటే ఏదో చేసి FIR చేపిస్తే ఏమంటే అక్యూజ్ని పిలిచి నోటీస్ ఇచ్చి పంపించేసి దాన్ని SC/ST చట్టం ప్రకారం 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయాలి. 60 days ఈజ్ ద మ్యాక్సిమం టైం టు గివెన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు ఫైల్ ద ఛార్జ్షీట్. ఒక కేసులో కూడా 60 రోజుల్లో ఇప్పటి వరకు ఛార్జ్షీట్ వేయలే, ఒక కేసులో కూడా. చట్టం వచ్చింటే ఇక్కడ మీరు పోలీసుల నిర్లక్ష్యం అన్న దగ్గర నేను కొంతమంది పోలీసులను అడిగే ప్రయత్నం చేసిన 1-2 సార్లు. మొన్న సూర్యాపేట మాలబంటి విషయం కానీ తెలిసిన పోలీసులను అడిగాను. వాళ్ళు ఏమంటారు అంటే మా మీద రాజకీయ నాయకుల ఒత్తిళ్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి అట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దట్ ఈజ్ నాన్ సెన్స్. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు సిగ్గుండాలి పోలీసా? రాజకీయ నాయకులు ఉన్నాయి ఎట్లా చెప్తారు ఆయన? అంటే మొన్న కూడా నేను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మాదిగ యువకుడిని బట్టలిప్పి నగ్నంగా కొట్టిరు.
ఒక 6 యాదవ కులానికి సంబంధించిన వ్యక్తులు కొట్టి మళ్ళీ వీళ్ళే వెళ్ళి వీడు మా ఇంటికి దొంగతనానికి వచ్చింది కొట్టినాం అని చెప్పేసి పోలీసులు కేసు పెడితే వాళ్ళ పిటిషన్ తీసుకుని ఈయనను నీకు దెబ్బలు తాకినాయి హాస్పిటల్లో చూపించుకోపోరా అని చెప్పేసి బయటికి పంపించి ఫోను బైకు సీజ్ చేసుకుని పంపించారు. 15 రోజులు దాటినా కూడా ఆ కేసు ఇప్పటి వరకు ముందుకు పోలేదు. మొన్న మనం పోయి మన బత్తుల రామప్రసాద్ అన్న మేము పోయి గట్టిగా డిమాండ్ చేసేదంటే ఎఫ్ఐఆర్ చేసారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంతే, అరెస్ట్ మాత్రమే జరిగింది. ఇంకా మిగతా అందులో చట్టాలు కూడా తారుమారు చేసారు అని చెప్పేసి బత్తుల రామప్రసాద్ అన్న వాళ్ళ మీద సీరియస్ అయినా అది నడుస్తుంది. అంటే అక్కడ కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే అదే ఆ పోలీస్ స్టేషన్కి స్థానిక రాజకీయ నాయకుడు ఫోన్ చేసి ఆ పిల్లలు మనోళ్ళే మన కార్యకర్తలు, మీరు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి పోలీసులను వార్నింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు తప్పుడు కేసులు పెట్టారు అనేది మన దృష్టికి వచ్చింది. ఒకప్పుడు సినిమాలలో చూసేవాళ్ళం గుర్తుందా, రాజకీయ నాయకుడు విలన్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ ఉంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్కు రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, ఈయన లారీలో సామాన్లు వేసుకొని పోతూ ఉంటాడు. చివరికి ఒక చోట రాజకీయ నాయకుడు గొడవ అవుతుంది, పొలిటీషియన్ కాల్చి పారేస్తాడు, హీరో కదా, అట్లా కాల్చి మన పోలీసు వాళ్ళు అలాంటి సినిమాలలో చేసినట్టు చేయాలా, లొంగిపోవడం వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు వాళ్ళు ఓత్ తీసుకుంటారు, చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను అని చేసిన తర్వాత వచ్చిన తర్వాత నువ్వు రాజకీయ నాయకులకు సరెండర్ కావడం ఏంది అసలు? హీరో కన్నా నిలబడాలి కదా, నీకు తుపాకీ ఇచ్చింది ఎందుకు? పోలీసు వాళ్ళు చట్టం మీద ప్రమాణం చేసి వస్తారు, రాజకీయ నాయకులు కాదు కదా. వాళ్ళకు ప్రామాణికం ఏంటి? చట్టం ప్రామాణికం, రాజ్యాంగం ప్రామాణికం అవుతుంది కానీ రాజకీయ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. వాళ్ళ 5 years ఉంటారు, 5 years పోతారు. వాళ్ళు చెప్తే చేయటంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ఫోన్ చేసి నువ్వు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా కార్యకర్తలు కాబట్టి నువ్వు వాళ్ళ మీద SC/ST కేసు చేయకుండా వాళ్ళని వదిలేయాలి అని ముఖ్యమంత్రి ఎవడో ఉంటాడు కదా, వాడు నీ లెటర్ ప్యాడ్ మీద రాసి పంపురా భయ్ నేను రిలీజ్ చేస్తా అని చెప్పాలి పోలీసులు. ఫోన్లో మళ్ళీ దొంగ కాల్ చేసుడు కాదు, ఏది పక్కన ఫోన్ తీసుకొని ఇగో మంత్రి గారు మాట్లాడతారని ఇచ్చుడు కాదు, డైరెక్ట్ నీ లెటర్ హెడ్ మీద రాయి. నువ్వు అంతా దొంగ కాల్స్ ఎందుకు చేస్తున్నావు పోలీసు వాళ్ళకు? రాయి లెటర్ హెడ్ మీద, నీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినటువంటి 5 కార్యకర్తలు మా కార్యకర్తలు, వాళ్ళ మీద SC/ST కేసు పెట్టవద్దు, నువ్వు రిలీజ్ చేయని చెప్పి రాసి సంతకం పెట్టి ముద్ర వేసి పంపి. అది పోలీసు వాళ్ళకి అది అప్పుడు మంత్రి గారు చెప్పారు కాబట్టి వీళ్ళే పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి అట్లా అడిగారు. అలా తప్పు మరి ప్రమోషన్ల కోసము, ట్రాన్స్ఫర్ల కోసము, ఏది వృత్తిని అమ్ముకోవడం అది వ్యభిచారం కింద లెక్క. అంటే ఇంతకుముందు మీ పిటిషన్కి ఎవరో కామెంట్ రాసినట్టుగా దళితులకు ఒకవేళ తుపాకులు కనుక చేతికి ఇస్తే నిజంగా అంటే ఇప్పుడు అగ్రకులాల్లో ఎవరికైతే తుపాకులు ఉన్నాయి అంటే వాళ్ళు చేస్తున్న అరాచకం ఏతుందో అది మనం చూస్తున్నాం. ఆ తుపాకులు వీళ్ళ చేతికి కూడా వస్తే ఆ అరాచకం జరగదంటారా? మరి ఒక 2 రోజులు అన్నం తినలేదనుకో ఒక మనిషి, ఒక 2 రోజులు రోజుకు 3 పూటలు ఒక మనిషి తిన్నాడు అనుకో, ఇద్దరికి భోజనం పెట్టు, ఎవడు ఎంత జాగ్రత్తగా తింటాడు, ఎవడు ఎంత అజాగ్రత్తగా తింటాడో గమనించు. నేచురల్. అవును, తుపాకీ అవసరం ఉండి అందుబాటులో లేదు ఒకరికి, తుపాకీ అవసరం లేకున్నా శోభ కోసం, పెత్తనం కోసం, దౌర్జన్యాల కోసం తుపాకీ పట్టుకున్నాడు. నువ్వు అవసరం ఉన్న నీకు తుపాకీ ఇస్తే జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. ఇచ్చి చూడు, నువ్వు ఇచ్చి చూసుడే ప్రాక్టికల్గా. ఒకవేళ ఫెయిల్ అయినరనుకో తీసేసుకో. ఇప్పుడు ఏం అరాచకాలు జరుగుతాయి చూద్దాం కదా. ఇప్పుడు నువ్వు ముందే ఎందుకంటున్నావు? ఓకే, ఆయన ఎంత జాగ్రత్తగా నువ్వు ఆయనకి అవసరం రీత్యా ఆయన ప్రాణం దక్కాలి అక్కడ. ఆయన భూమి గుంజుకుంటారు, ఆయన భార్యను రేపు చేస్తారు, భార్యని నడి బజారులో బట్టలు కూడా తీసి ఊరేగిస్తున్నారు, మూత్రం దాగిపిస్తున్నారు. పెళ్లి బరాత్కి 400 మంది పోలీసు వాళ్ళు ఏంది పెళ్లి బరాత్ జరుగుతలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వానికి తుపాకిస్తే వాడు దుర్వినియోగం చేస్తాడని ఎట్లా అనుకుంటావు? చాలా బాధ్యతగా ఉపయోగిస్తారు. ఇచ్చి చూడండి ఒక 2 చోట్ల. మా మిత్రుడు గిరి అని ఉంటాడు, మైలాగిరి, కర్నూలు. వాడు చాలా ప్రయోగం చేశాడు. తుపాకీ కావాలని చెప్పి లైసెన్స్ కోసం పెట్టాడు.
లైసెన్స్ కోసం పెట్టింది. ఒక లైసెన్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, తుపాకీ కావాలిగా. తుపాకీ కొనుక్కోవాలంటే అప్పట్లో ఒక పిస్టల్ 65,000 70,000 ఉంది. బ్యాంక్ లోన్కి పోయాడు, నాకు తుపాకీ కొనుక్కోవాలి లోన్. ఓకే. లేవంటే వీళ్ళకి తుపాకుల ఆకలి, అది నెసెసిటీ. వీళ్ళకి తుపాకులు అనేది షోకు కాదు. చాలామందికి తుపాకులు అంటే షోకు. ఓకే. వీళ్ళకి షోకు కాదు, అవసరం. అక్కడ ఆయుధం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి. జంగల్. ఇండియన్ సొసైటీ ఈజ్ నాట్ ఏ సివిల్ సొసైటీ, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ సొసైటీ. నువ్వు ఏదైనా గ్రామానికి వెళ్ళి చూడు, అక్కడ నువ్వు ఒక అమ్మాయి పోతుంటే కామెంట్ చేస్తుంటాడు, ఒక దళితుడు నడుస్తుంటే కామెంట్ చేస్తున్నాడు, ఒక దళితుడు తెల్లబట్టలు వేసుకొని పోతుంటే అంబేద్కర్ని తిడుతుంటారు. ఈ సొసైటీ ఏంటంటే క్రిమినల్ టెండెన్సీస్ అన్నీ. ఇక్కడ బతకడం అంటే క్షణక్షణం ఒక చావడమే. చావడం అంటే ఫిజికల్గా చావడం కాదు, మానసికంగా చచ్చిపోయి బతుకుతుంటారు. ఇప్పుడు మీరేమో అంటున్నారంటే తుపాకీ అవసరం అంటున్నారు, కానీ క్లియర్గా 2 తెలుగు రాష్ట్రాలకి తీసుకున్నట్లయితే ఇప్పుడు దళిత సమాజం మాకు తుపాకీ కావాలని ఉద్యమాలు చేస్తున్నాయా, లేదంటే మాకు దళిత బంధే కావాలి, మాకు 3 ఎకరాల భూమి కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలి, లేకపోతే మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు ఇవి కావాలి అవి కావాలని ఉద్యమాలు చేస్తున్నాయా? దేనికోసం ఉద్యమాలు చేస్తున్నా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ తుపాకీ కావాలనేటువంటి సోయికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి దళిత ఉద్యమం అనేది హంబగ్, ఉద్యమం లేదు. ఓకే. ఉద్యమం ఎప్పుడో అంతరించిపోయింది. ఇప్పుడు మిగిలింది వ్యక్తిగత ఎజెండా. ఓకే. నాకు ఉద్యోగం కావాలి, సబ్సిడీ కావాలి, 3 ఎకరాల భూమి కావాలి, దళిత బంధు కావాలి, దళిత ఉద్యోగులు అయితే నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నాకు ప్రమోషన్ కావాలి. ఇదే దళిత ఉద్యమం, ఇదే దళిత ఉద్యమం, ఇంకా వేరే లేదు. దళిత ఉద్యమానికి ఎజెండా లేదు. వ్యక్తిగత ప్రయోజనము, వ్యక్తిగత అవకాశాలే అజెండా. అందుకే దళిత ఉద్యమం అనేది పుట్టినప్పుడే చచ్చిపోయింది. అది పుట్టలే, పురిట్లోనే చచ్చిపోయింది. చచ్చిపోయింది. ఓకే. చచ్చిపోయింది. అది లేదు. ఉందని ఎవడన్నారంటే ఆడ అమాయకుడు. దళిత ఉద్యమం ఇక్కడ లేదు. అందుకే రియల్ సమస్యల నుంచి ఎవడు మాట్లాడట్లేదు. ఏ లీడర్ కూడా ఇప్పుడు దళిత బంధు 3 ఎకరాల భూమి అని అన్నాడు కదా, అది ఇవ్వలే. కనీసం అది ఇస్తా అని అనకముందు కొట్లాడినరు దళితులకు భూమిని. భూమిలోనికి నక్సలైట్లు భూమి లేని వాళ్ళకి భూములు కావాలని కొట్లాడినరు. సరే, వచ్చినాయా, దానివల్ల నష్టం జరిగిందా, దళితులు ఉద్యమంలో చచ్చిపోయినరా, భూములు వచ్చినాయా రాలేదా తర్వాత విషయం. కానీ ఒక రియల్ ఫైట్ జరిగింది. వర్గ ఉద్యమం పేరు మీద నక్సలైట్ ఉద్యమం ఎప్పుడైతే కొట్లాడిందో అప్పుడు రియల్ ఇష్యూస్ వచ్చినాయి. దళిత ఉద్యమం పేరు మీద ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో రియల్ ఇష్యూస్ పక్కకు పోయింది. ఓకే. రియల్ ఇష్యూస్ పక్కకు పోయి వ్యక్తిగత అంశాలు మాత్రమే ఎజెండా మీదకి వచ్చినాయి. ఒకనికి ప్రమోషన్ రాకుంటే వాడు నేను ఎస్సీని కాబట్టి నాకు ప్రమోషన్ ఇస్తలేరు అని చెప్పి, ఎంత దుర్మార్గం అంటే ఎవడో ఐఏఎస్కి ప్రమోషన్ రాలేదని ఎస్సీ ఎస్టీ ఆటో డ్రైవర్లు అంతా ధర్నా చేస్తుంటారు. ఓకే. నీకు ఏం సంబంధం, ఇక్కడ ఏం ఉద్యమం రా బాయ్, ఇదేం ఉద్యమం? అది ఉద్యమం అంటే అది కాదు. వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా ముందుకు వచ్చి మాట్లాడడం అన్నాడు ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమం లేదు కాబట్టి ఈరోజు రిజర్వేషన్లను కొట్టుకసేస్తున్నారు. ఎవడు కూడా నిజమైన ఉద్యమం ఉంటే అరే ఒక 10 మందికి ఉద్యోగాలు అటైతేంది ఇటైతేంది, మన రియల్ సమస్యలు వేరు, రాజ్యాధికారం ఇది మాట్లాడే పరిస్థితి లేదు. అది అక్కడ నేను న్యూట్రల్ ఉన్నా, ఏమైతే అదే దాంతో వచ్చేపోయిందనే సరే వస్తే లాంగ్ రన్లో ఉమ్మడిగా మాట్లాడుకోవాల్సిన, ఉమ్మడిగా చేయాల్సినటువంటి సమస్యలు, ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. నువ్వు ఒకవేళ నిజంగా షెడ్యూల్ కులాల నుంచి నాకు దళిత ఉద్యమం అనే కంటే నేనైతే అంబేద్కరైట్ ఉద్యమం అంటాను. అంబేద్కరైట్ ఉద్యమం నిర్మాణమై ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలు తీసుకొస్తాయి. ఇలాంటి సమస్యలు తీసుకొస్తే రియల్ ఇష్యూస్ వస్తే అప్పుడు నీకు రియల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఎస్సీ కాలనీలో ఒక 2 తుపాకులు పెట్టండి, ఒక 2 వ్యక్తులు ఒక 2 తుపాకులు వేసుకొని ఊరి కాలనీకి అటు చివర ఒకడు ఇటు చివర ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆ ఊరి మీద అత్యాచారం జరిగే అవకాశం ఉంటుందా? లేదు. సింపుల్ లాజిక్ కదా. ఆ ఊరిలో అమ్మాయిని ఎవడన్నా రేప్ చేస్తాడా? ధైర్యం ఉంటుందా? ఆ ఊరిలో ఒక ఈయనకి మాలోనికో మాదిగోనికో ఎకరమో ఎంతో ఉంటుంది, అది రెడ్డోడు కబ్జా పెట్టే అవకాశం ఉంటుందా? లేదు. సింపుల్ కదా. అత్యాచారాలు అంటే ఇవే కదా ఇప్పుడు జరుగుతుంది. పరిష్కారం ఇదే. నువ్వు ఇయ్యలేదు కాబట్టి నక్సలైట్లు ఇస్తున్నారు తుపాకులు.
ఇవ్వటం వల్ల వేరే వేరే రిపర్కషన్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఇస్తే ఈజీగా పరిష్కారం అయ్యే సమస్య నక్సలైట్లు ఇవ్వటం వల్ల సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. వీడు ఎన్కౌంటర్ అయిపోతుండే, ఈయన కుటుంబం ఆగం అయిపోతుంది, ఆ భూమి కూడా దక్కలేదు. అట్లా వీడు చచ్చిపోవడం వల్ల ఆ భూమి మళ్ళీ రెడ్ ఓడేకి కబ్జా పెట్టుకుంటాం. సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కమ్యూనిటీకి రక్షణ కావాలంటే గవర్నమెంట్ తుపాకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది చట్ట ప్రకారమే, చట్టంలో లేనిది అడగట్లే, చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. అయితే ఈ పోలీస్ దుర్మార్గాలు నేను మధ్యలో మనం వేరే విషయం మాట్లాడినాం. ఏంటంటే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు, చేసిన తర్వాత కాంప్రమైజ్ అంటారు. ఒకవేళ కాంప్రమైజ్ కాకుంటే అక్యూజ్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి ఓ 2 నెలల లోపు 60 రోజుల లోపు ఛార్జ్షీట్ వేయాలి, ఛార్జ్షీట్ వేయరు. ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కానీ ప్రతి కేసులో ఒక పోలీస్ ఆఫీసరు విక్టిమ్కి న్యాయం చేయాలన్నా, అక్యూజ్డ్ని తప్పించాలన్నా కేసు అర్థం కావాలి ఆడికి. మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే అర్థం చేసుకోవడం అనేది అత్యంత కష్టమైన పని. ఓకే, కేసు అర్థమైతే వీడు అన్యాయం చేయని న్యాయం చేయని అర్థం కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకోరు. ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఫిట్నెస్ దగ్గర పోయి వినాలి. వీని బద్ధకం 10 మంది ఊర్లకు పోయి కూర్చొని నేను వినాలనా ఏదో అనుకో ఒకటి. రెండవది చదవాలి, చట్టం చదవాలి, స్టేట్మెంట్లు రికార్డ్ చేసినవి చదవాలి. ఇది పని, వినటము పనే, చదవటము పనే. ఈ 2 పనులు ఇన్వెస్టిగేషన్ చేయడు. చేయకుండా అట్లా కేసు పెండింగ్ ఉండగానే ఏం చేస్తారంటే అక్యూజ్ తరపున నువ్వు అన్నట్టు ఎమ్మెల్యే ఫోన్ వస్తుంది. SC/ST కేసు బుక్ చేసినారంటే వాళ్ళు మనోళ్ళే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కేసు క్లోజ్ చేయాలి, మీ ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను. ఇలాంటి ఫోన్ కాల్ ఒకటి వస్తుంది. వీడు ఏం చేస్తున్నాడంటే కేసు చదవడిగా, అమ్మయ్య నా పని అయిపోయిందిరా అని చెప్పి నాకు పైనుంచే వచ్చింది కాబట్టి ఏం చేస్తాడంటే విక్టిమ్కి ఒక నోటీస్ ఇస్తాడు. ఏమని దాంట్లో ఆబ్లిక్ పెట్టి 5 పెడతాడు. ఫాల్స్ కేస్, ఆబ్లిక్ సివిల్ కేస్, ఆబ్లిక్ ల్యాక్ ఆఫ్ విట్నెస్, ఆబ్లిక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇట్లా పెట్టి పంపిస్తాడు. ఏంది లేదనుకోవాలనో తెలియదు, ఏదో ఒకటి నీ కేసు కొట్టేసినామని పంపిస్తాడు. పంపించి మీరు కొట్లాడాలనుకుంటే కోర్టులో కొట్లాడుకోండి అని చెప్తాడు అనమాట. ఆ నోటీస్ పట్టుకొని చాలామంది నా దగ్గరికి వస్తారు. నేనేం అడుగుతా వాళ్ళని, మీ కేసు క్లోజ్ చేశారు, క్లోజర్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే పోలీసోడు స్టేట్మెంట్స్ అని నిజానికి వాస్తవంగా ఏం చేయాలంటే ఒక పోలీస్ అధికారి, విచారణ అధికారి సాక్షులను అందరిని విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి నేర స్థలంలో అన్ని కలెక్ట్ చేసి వాటిని రికార్డ్ చేసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఈ కేసులో బలం లేదు, సాక్ష్యాలంతా సరిగా చెప్పలేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను రాయాలి. వీడు ఏం చేస్తాడంటే ఇవన్నీ చేయడు, ఇవన్నీ చేయకుండానే క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేస్తే వీళ్ళకు క్లోజర్ రిపోర్ట్ ఇవ్వడు. ఇవ్వకుండా నేనేం అడుగుతా, ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ కేసు క్లోజ్ అయిందిగా, రీఓపెన్ చేయాలి మనం. రీఓపెన్ చేయాలని అంటే ఏం కావాలా, క్లోజర్ రిపోర్ట్ కావాలి. క్లోజర్ రిపోర్ట్ ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళ దగ్గర 2-3 సార్లు పోతారు. సార్ క్లోజ్ చేసినట్టు రిపోర్ట్ అది నోటీస్ ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ అంటే కోర్టులో తీసుకోండి అంటారు. కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే కోర్టులో తప్పకుండా అడ్వకేట్ని పెట్టుకోవాలా. అడ్వకేట్కి 5-10 ఇచ్చి పైసలు కావాలా పెట్టి CA ఫైల్ చేస్తారు, కాపీ అప్లికేషన్ అని ఫైల్ చేస్తారు. ఫస్ట్ ఏమైనా జిరాక్స్ కాపీ ఇస్తారేమో, సూపరింటెండెంట్కో బంట్రోత్కో 500-1000 ఇస్తే జిరాక్స్ కాపీ దొరుకుద్దేమని ట్రై చేస్తారు. వాళ్ళు పాపం 500 వస్తాయి కదా అని చెప్పి నిజంగానే వెతుకుతారు ఫైలు. వెతికి అందులో ఉంటే ఇస్తారు. కానీ విషయం ఏంటంటే అందులో ఉండదు. ఓకే, కోర్టులో కూడా క్లోజర్ రిపోర్ట్ ఇయ్యరు. ఓకే, అయితే ఏం చేస్తారంటే CA వేసుకోండి సార్ అంటారు. CA వేస్తే అడ్వకేట్ని పెట్టుకొని ఒక 5000 ఇచ్చి CA వేస్తే ఆ CA క్లోజర్ రిపోర్ట్ CC కాపీ ఆఫ్ క్లోజర్ రిపోర్ట్ అని రాస్తాము. వాళ్ళు రిటర్న్ చేస్తారు. నో రిపోర్ట్ ఈజ్ ఫైల్డ్ బై పోలీస్ అంటారు అని రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసిన తర్వాత చట్ట ప్రకారం ఏం చేయాలంటే ఆ రిటర్న్ CA కాపీని తీసుకుపోయి పైకోర్టులో ఒక క్రిమినల్ MP కేసు వేయాలి. మళ్ళీ మన క్లోజర్ రిపోర్ట్ కావాలంటే అంటే పోలీసు వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్ల, అంటే వాళ్ళు కేసుని అర్థం చేసుకోకపోవడం వల్ల, సరైన విధంగా ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల దాదాపు ఒక సిరిసిల్లలోనే నాకు తెలిసి 20 కేసుల్లో క్లోజ్ చేసి క్లోజర్ రిపోర్ట్ వేయలే.
ఓన్లీ సిరిసిల్ల. సిరిసిల్లలో మన అడ్వకేట్ ఒక కరుణాకరు నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు, మంచిర్యాలలో ఇంకొకటి ఇది ఒక టైపు ఇన్వెస్టిగేషన్, ఇంకో టైప్ ఇన్వెస్టిగేషన్ అమ్ముకోవటమే కేసుల్ని. ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు? 10 మంది ఉన్నారా? మీరు ఛార్జ్షీట్ వేసాను అనుకో, కోర్టు పోయారనుకో, 3 సంవత్సరాలు కోర్టు తిరగాల, సాక్ష్యాలు బలంగా ఉంటే జైలు పోవాలా, ఎంత ఖర్చు వస్తుంది? అడ్వకేట్లు మస్తు ఛార్జ్ చేస్తారా, ₹1,00,000 పెట్టుకుంటే ఇక్కడనే క్లోజ్ చేస్తాం. అమ్ముకోవడం అంటే ఇది వేలం పాట. అట్లా కూడా చాలామంది దుర్మార్గాలు చేశారు. ఇంకొక డిఫరెంట్ చెప్తాను నేను. వరంగల్ జిల్లాలో పరకాల ఏసీపీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంకా చాలా టాప్ అనమాట. అది ఏం టాప్ అంటే పోలీసే వేరయ్య. ఆయన ఏంటంటే ఆయన చాలా శ్రద్ధగా ఇన్వెస్టిగేషన్ చేసిండు, స్టేట్మెంట్లు అన్నీ రికార్డ్ చేసిండు. ఫలానా భిక్షపతికి, మాది అయిన భిక్షపతి, అక్కడ 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలము వేరే వాళ్ళు కబ్జా పెట్టినరు అని ఆయన కేసు కట్టిండు. ఈయన ప్రతి దగ్గర వెళ్ళి వాళ్ళని విచారణ చేసి రాసుకుంటాడు. ఆ సాక్ష్యమో భిక్షపతి కాడ 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని ఫలానైనా కబ్జా పెట్టిండు అని చెప్తారు కదా. ఈయన అది రాయడు, భిక్షపతికి భూమి లేదాడా, అది ఎప్పుడో వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు, ఈ భిక్షపతి బ్లాక్మెయిల్ చేసడానికి SC/ST కేసు కట్టాడని చెప్పి విచారణాధికారి రాసుకొని వస్తాడు అనమాట. అంటే ఇది కంప్లీట్లీ స్టేట్మెంట్లని తీసుకోవటమే, కానీ రాంగ్గా తీసుకోవటం వేరు, రాసుకోవటం వేరు. ఇది టాప్ లెవెల్ ఇన్వెస్టిగేషన్. అంటే నేను చాలామంది అంటే ఒకసారి మనం లోపలికి వెళ్తే ఎన్నో రకాల దుర్మార్గాలు పోలీసులు చేస్తున్నాయి, చాలా దుర్మార్గాలు. ఇంకొకటి ఏసీపీ పోయేది ఏది మిర్యాలగూడ ఏసీపీ, ఆయనేమో ఒక రేప్ కేసులో ఛార్జ్షీట్ వేసిండు, మెడికల్ రిపోర్ట్ వేయాలి. మెడికల్ రిపోర్ట్ వేయకుండా ఛార్జ్షీట్ వేయటం అనేది అసలు నోబెల్ అంటే రేపు అంటేనే మెడికల్ రిపోర్ట్. ఆ మెడికల్ రిపోర్ట్ వేయకుండా నువ్వు ఛార్జ్షీట్ వేసావని అంటే నువ్వెంత గొప్ప మేధావి అయి ఉండాలి. అంటే ఆ కంప్లీట్ ఏంటంటే పోలీసు వాళ్ళు SC/ST కేసుల్లో ఏం చేస్తారంటే, జనరల్గా నేను అందరిని అంటలేను, నేను చూసిన విషయాలు మాట్లాడుతున్నాను. పోలీసు వాళ్ళు అంటే నాకేం జాతి వైరం లేదు, పుట్టుకతో నేను పోలీసు వ్యతిరేకంగా పుట్టలేదు. కానీ నేను 90% చూస్తున్న కేసుల్లో పోలీసులే దుర్మార్గులు. నేను చాలా బాధపడుతూ చెప్తున్నా, వాళ్ళు చేసే దుర్మార్గాలు అన్యాయం. ఎస్సీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతున్నాయో 2వ అత్యాచారం పోలీసు వాళ్ళు చేస్తున్నది, కోర్టులు చేస్తున్నది 3వ అత్యాచారం. అంత దుర్మార్గం వాళ్ళు చేస్తున్నది. అందుకని వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఐడియాలజికల్గా వాళ్ళు కరప్టెడ్, అంటే కాస్ట్ కరప్టెడ్, వాళ్ళ మైండ్ కరప్టెడ్, వాళ్ళు చట్టాన్ని ఫాలో కావాలి, మన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు విధి నిర్వహించట్లేదు. వాళ్ళు వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక కులధర్మాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి అందుకే నేనేమంటున్నానంటే SC/ST కేసుల్లో ప్రతి కేసులో కేసు ఇన్వెస్టిగేషన్ అక్యూజ్డ్ని టార్గెట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ SC/ST కేసుల్లో పోలీసు వాళ్ళు విక్టిమ్ని టార్గెట్ చేసి ఇన్వెస్టిగేషన్ అంటే విక్టిమ్ని ఎట్లా మనం హెరాస్ చేయాలా, బెదిరించాలనా, అదిరించాలనా, ఏం చేయాలి అంతే. ఇక 4 సార్లు ఇదే అడగడము, పొల్యూషన్ 4 సార్లు పిలుస్తూ ఉంటే ఈ తలకాయ నొప్పి ఎందుకు అనుకునే పరిస్థితి తీసుకొస్తారు. మీరు ఇప్పుడు ప్రతి జిల్లాలో SC/ST కోర్టు ఉంది, ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఉంది, డిజిగ్నేటెడ్ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళండి. ఒక్క విక్టిమ్ కనుక దాదాపు రోజుకు 10 కేసులన్నా పిలుస్తారు కదా, ఒక్క విక్టిమ్ అన్న పోలీసు వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు, మంచిగా చట్ట ప్రకారం సహకరిస్తున్నారని చెప్పమనండి. ఒక్క విక్టిమ్ చెప్పలేడు. ఎందుకంటే అంత దుర్మార్గం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. చాలా ఓపెన్గా అమ్ముకుంటారు కేసులు. అంటే కేవలం పోలీసు వాళ్ళు సొంతంగా అయితే అమ్ముకోలేరు అనుకో, ఇటు సపోర్ట్ ఉంటుంది. SC కులాల్లో ఉన్నటువంటి దళారులు, ఇటు పైన ఉన్నటువంటి నాయకులు, అంటే అంతే వ్యవస్థ మొత్తం కలిసే ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే కీ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఇటు సైడ్ హీరోస్ ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు తుపాకులు ఒకవేళ కనుక నిజంగానే చట్ట ప్రకారంగా పొందాలంటే
ఆల్రెడీ ఆజాద్ లాంటి వాళ్ళు తీసుకున్నారు. అది ఇల్లీగల్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పి ఆయన కేసులు పెట్టినా కూడా అది చట్ట ప్రకారంగా ఆయనకు రావాల్సిందే, ఆయన తీసుకున్నారు 100%. అయితే ఆ రకంగా ఇప్పుడు ఎందుకనంటే ఇక్కడ ఆ తుపాకులు లేకపోవడం వల్ల ఎంతోమంది బెదిరింపులకు గురవుతున్నారు. ఈరోజు కత్తి మహేశ్వరుడు మొదలుకుంటే ఎంతోమందిని ఈరోజు కొన్ని మూకలు బెదిరిస్తూ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోవడం. నిజంగానే ఆయుధం చేతికి సమయానికి వచ్చి ఉండేదంటే కత్తి మహేశ్వర లాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండేవాళ్ళు కావచ్చు. సో ఇప్పుడున్నటువంటి ఈ సమాజం మరిన్ని హత్యలకు కానీ మరిన్ని ప్రాణాలు పోగొట్టుకోకముందు ఇక్కడ ఉన్నటువంటి దళిత సమాజం చేయాల్సినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి మరి? నా ఉద్దేశం ఏంటంటే అంటే చెప్పినట్టు అవుతుందేమో కానీ నిజానికి ఎడ్యుకేటెడ్ క్లాస్ అమాంగ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, దే ఆర్ ఇంటూ ప్యాసివ్ అంబేద్కరైట్ మూమెంట్. వాళ్ళు ఏందనంటే ఉద్యోగులకు చాలా కంఫర్టబుల్గా లైఫ్ ఏంటంటే అంబేద్కర్ జయంతి చేయాలా, కొత్త బట్టలు వేసుకోవాలా, బుద్ధవందనం చేయాలా, పూలు పండ్లు స్వీట్లు పంచాలా, అవసరంతో అన్నదానం చేయాలి. ఫస్ట్ పెద్ద బ్యానర్ వేయించాలి, ముందు రోజు బ్యానర్ వేయించాలా, అంబేద్కర్ పక్కన ఫోటో వేయించాలా. ఇది కాదు వాళ్ళు చేయాల్సిన పని, ఇది కాదు. నువ్వు వాళ్ళందరూ ఎడ్యుకేషన్కి నేను వ్యతిరేకం కాదు, నేను కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నా. అందరూ ఎడ్యుకేషన్ అవసరమే, కానీ దానికంటే బియాండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈ కమ్యూనిటీస్లో we have to go back to the roots. Go back to the roots of resistance. ఓకే. ఇప్పుడు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ యువకుల పరిస్థితి ఎలా అయిందంటే అత్యాచారాలు భరించైనా సరే మన మీద ఏ కేసు రాకుండా నీట్గా ఉండాలి, అంతే. ఇప్పుడు ఎవడన్నా వీళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత పోలీసు వాడు ఫోన్ చేసి మీ మీద కూడా కేసు పెడతారంట, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, మీ ఎఫ్ఐఆర్ వాళ్ళ ఎఫ్ఐఆర్ రెండు చేస్తాం అని అంటే వీళ్ళు ఉరుకుతారు పోలీస్ స్టేషన్. సార్ మేము కాంప్రమైజ్ అయిపోతాం, మా కేసు పెట్టద్దు వాళ్ళ కేసు పెట్టద్దు. ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేటివి ఉన్నాయి సార్, టీచర్ ఉద్యోగము, క్లర్క్ ఉద్యోగము. అంటే ఆ స్పిరిట్ పోయింది. అంటే ఒక కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ రెస్పెక్ట్, ఇవన్నీ పోయినాయి. నేను ఇందాక చెప్పాను కదా, వ్యక్తిగత ఎజెండే దళిత ఉద్యమ ఎజెండా అయిపోయింది. అంటే మన ట్రైనింగే అట్లా అయింది. మన ట్రైనింగే అంటే కమ్యూనిటీ కోసం పనిచేయటం అనేది అంబేద్కరైట్ ఉద్యమం అని చెప్పే నాయకుడు లేడు ఎలా. అంబేద్కరైట్ ఉద్యమం అంటే ఏంది? చదువుకోవటం, ఉద్యోగం చేయటం, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటం అని చెప్తున్నారు. కానీ అంబేద్కరైట్ ఉద్యమం అంటే త్యాగం చేయటం, అంబేద్కరైట్ ఉద్యమం అంటే గ్రామాల్లోకి వెళ్ళటం, అంబేద్కరైట్ ఉద్యమం అంటే గోయింగ్ బ్యాక్ టు ద రెసిస్టెన్స్ అని ఎవరు చెప్పట్లే. ఎందుకు చెప్పట్లే? అది ఉద్యమం కాదు, అది వ్యక్తిగత ఎజెండానే. ఈరోజునే ఇప్పుడు ఎవరు కానీ నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలా, నువ్వు ఇల్లు కట్టుకోవాలా, నువ్వు మంచి ప్రొఫెసర్ కావాలా, అదే అంబేద్కర్ దారి అని చెప్తే వాడు నాన్ సెన్స్. ఓకే. అట్లాంటి అంబేద్కర్ కొలంబియా నుంచి ఇండియాకి ఎందుకు రావాలా? అక్కడే ప్రొఫెసర్ ఆయన, అక్కడే ప్రొఫెసర్, ఇక్కడ సంపాదించేదానికి ఒక 10 ఇంతలా అప్పుడే సంపాదించుకుంటాడు ఆయన. దట్ ఈస్ రాంగ్ నోషన్. దళిత ఉద్యమం ఈజ్ ది షెడ్యూల్ అంబేద్కరైట్ ఉద్యమం ఈజ్ నాట్ గెట్టింగ్ ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ అండ్ రిచర్ ఈజ్ నాన్ సెన్స్. అంబేద్కరైట్ మూమెంట్ ఈజ్ టు కంట్రిబ్యూటింగ్ టు ద కమ్యూనిటీ, లుకింగ్ బ్యాక్వర్డ్స్. నీ వెనుక వాళ్ళ గురించి ఆలోచించటం, నువ్వు పైకి ఎదగటం కాదు, నీ వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళటం అంబేద్కరైట్ ఉద్యమం. నీ వాళ్ళ నుంచి దూరం అయ్యి నువ్వు ఎంత పైకి వెళ్ళినా కూడా యూ విల్ ఫాల్ డౌన్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాల్ డౌన్ ఫిజికల్లీ, యు ఆర్ ఫాలింగ్ డౌన్ మోరల్లీ. నేను చాలా చోట్ల చెప్తుంటా, ఎస్సీ ఎస్టీల్లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు మూత్రం తాగిపిస్తారు కదా, జనరల్ కదా, ఇది కామన్ కదా. ఎక్కడో ఒక ఎస్సీకి మూత్రం తాగిపిస్తే అది ఏమైనట్టు అని అంటే ప్రతి ఎస్సీకి ఒక చుక్క వస్తుంది అని చెప్తాను నేను. అంతే. ఎందుకనంటే వానికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మూత్రం తాగిపించట్లే. వాడు నరేషో, సురేషో, రాకేషో, సుబ్బయ్యో, కార్తికో అని తాగిపించట్లేదు.
వాడు మాలోడని తాగిపిస్తారు, వాడు మాదిగోడని తాగిపిస్తారు, వాడు చిందోడు డక్కలోడు అని తాగిపిస్తారు, కానీ కులాన్ని బట్టి తాగిపిస్తారు, కానీ వ్యక్తిని బట్టి కాదు. ఎస్. కాబట్టి ఒక్కని మూత్రం తాగిపిస్తే అందరికి వచ్చినట్టే, కానీ ఒక్కనికి ప్రమోషన్ వస్తే అందరికి ప్రమోషన్ వచ్చినట్టు కాదు. కాబట్టి ఎవ్రీబడి హూ ఈస్ థింకింగ్ ఆఫ్ ఏ అంబేద్కరైట్ మూమెంట్ షుడ్ propagate and promote the idea of contributing back, looking back and coming back to the society and community, not going away from the community, getting richer, employed, educated is not what Ambedkar told or wanted to achieve. So ఇప్పుడు ఈ తుపాకులు దళితులకు అందేంత వరకు మీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నేను చాలా మొదలు పెడతా, మనకు సాధ్యమైనంత వరకు తీసుకుపోతా. అంతే. 2011లో నేను ఫస్ట్ ఒక పిటిషన్ స్టార్ట్ చేసిన అగెన్స్ట్ ద సూసైడ్స్ ఇన్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ 2011. అప్పుడు నేను పిటిషన్ పెడితే కొంతమంది ఏమన్నారంటే, ఆన్లైన్లో పిటిషన్లు పెడితే ఆత్మహత్యలు ఆగిపోతాయనే. మేము ఆగిపోయాను. మరి ఎందుకు అని అంటే, ఆత్మహత్యల మీద చర్చ అన్న జరుగుతుంది కదా, సింపుల్ డైలాగ్ కదా. అట్లా ఆ తర్వాత దాని మీద ఇప్పుడు నేను అంటే నా వల్లనే వేరే వాళ్ళు పనిచేసిందని నేను చెప్పలేను, కానీ చాలామంది నాలాగా ఆలోచించే వాళ్ళు, నాకంటే గొప్పగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అప్పుడు ఇనిషియేట్ చేసి ఒక పిటిషన్ పెట్టాను. ఆ తర్వాత దాని మీద కొంతమంది డాక్యుమెంటరీలు చేశారు, కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేశారు, కొంతమంది నాకు పరిచయం లేని వాళ్ళు నాకంటే గొప్ప గొప్ప పనులు చేశారు. అట్లనే నేను ఇదొక ప్రయత్నం. I studied the law, I know the law, therefore I put an effort. So I will make it to the Supreme Court or High Court, that is in my hands. కానీ కోర్టుల మీద మాత్రం నమ్మకం లేదు నాకు. బీయింగ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ, కోర్టుల మీద ఓకే, కోర్టులు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై అన్ ఐడియాలజీ విచ్ ఈజ్ మెయిన్ స్ట్రీమ్ ఐడియాలజీ which is against the Ambedkarite communities. Therefore, I don't believe any administration, police or court so simply that they can do anything in favor of these communities. But our effort is to fight. Yes. I believe in fighting, not in victory. Victory is not in our hands, but fighting is in our hands. Yes. ఇప్పుడు కొట్లాట నమ్ముకోవాలి, గెలుపుని నమ్ముకోవద్దు. కొట్లాట మనం కొట్లాట ఆపేసినప్పుడు ఓడిపోయినట్టు, కొట్లాడుతున్నంతకాలం గెలిచినట్టే. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. మొత్తానికైతే అన్న తన చేతిలో ఉన్నటువంటి పోరాటం ఏదైతుందో ఆ పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్తున్నారు. దళిత సమాజం కూడా మేల్కొని ఈరోజు మన ప్రాణాలు మానాలు పోతున్న దానికి కారణం ఏంటి? అన్న చెప్పినట్టుగా ఊర్లో ఒక 2 తుపాకులు ఇచ్చి మా కాలనీ, దళిత కాలనీ చివర, దళిత కాలనీ ముందు కనుక 2 మనుషులను పెట్టి 2 తుపాకులు చేతిలో పెడితే మా వాడల్లోకి వచ్చి మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసేవారు, మా వాడల్లోకి వచ్చి మమ్మల్ని కొట్టేది ఎవరు, మా వాడలోకి వచ్చి మా భూమిని కబ్జా చేసేది ఎవరో తెలిసిపోతే కదా అన్న విషయం చెప్తున్నాడు. మరి ఈ విషయం మీద ఇప్పటి వరకు 30 సంవత్సరాలు అయ్యి మనకు రూల్ ఉండి ఆ 30 సంవత్సరాల నుండి కనీసం మాకు తుపాకీ కావాలన్నట్టు అడిగినటువంటి నాదులు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళైనా అన్న ఆన్లైన్లో పెట్టినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ని చదివి కనీసం ఇప్పటికైనా మన దళిత అంటే వచ్చే రోజుల్లో కనీసం ఏ ఒక్క దళిత నాయకుడు చావుకు కానీ లేదంటే ఏ ఒక్క దళిత అమ్మాయి మీద అత్యాచారం కానీ జరగకుండా ఉండడం కోసం మనం చేయాల్సినటువంటి పోరాటాన్ని, ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటూనే మనం కూడా మరొక చేయి వేసి ఆ పోరాటాన్ని విజయవంతం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.